కరస్పాండెంట్ గారు నమస్తే. గాడికి స్నాక్ తెచ్చేదాన్ని పోయింటాడు అన్న మీరు పలకమ్మా లోపల పెట్టుకో మళ్ళీ మధ్యలో పెట్టాలా పెట్టాలా ఉన్నది బాబు ఇది లైటింగ్ ఎక్కువ పడుతుందా ఈ లైటా ఓకే లైటింగ్ తక్కువ ఉంది సార్ ఓకేనా వద్దా ఫోటో తీసుకుంటారా మళ్ళీ ఇస్తామంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు నిర్దేశించిన ఈ వజ్రపహర్లో భాగంగా ఈ గాంజాయి నిర్మూలనలో భాగంగా కడప సబ్ డివిజన్లో ఈ నాకాబందీ అదేవిధంగా కార్డనెన్స్ సెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్విరామంగా ఉధృతంగా కండక్ట్ చేస్తున్నాము. ఈ గాంజాయి సేవించేవారిని అదేవిధంగా గాంజాయి అమ్మేవారిని గాంజాయి రవాణా చేసేవారిని గుర్తించి వారిని ఎన్డీపీఎస్ యాక్ట్స్ కింద కేసులు నమోదు చేయడానికి వారిని సరి అయిన విధంగా వాళ్ళని గాంజాయి సేవించేవారిని డీఅడిక్షన్ సెంటర్స్ పంపించడానికి కూడా దానిలో భాగంగా ఈరోజు ఈ దేవుని కడప ఆర్చ్ దగ్గర ఈ ముద్దాయిలైన ఈ సానె హరికృష్ణ అదేవిధంగా సురేష్ బాబు నవీన్ అనే వారిని చిన్నచౌకు సిఐ వారు వారి సిబ్బందితో పాటు వారిని పట్టుకొని అనుమానాస్పద రీతిలో వారు సంచరిస్తుంటే వారిని పట్టుకొని వారి వద్ద నుంచి దాదాపు 4 కేజీల గాంజాయిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ గాంజాయి వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాడు. వారు ఆ గాంజాయిని అరకు దగ్గర నుంచి ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తిని కూడా తర్వాత అతన్ని కూడా పట్టుకొని వచ్చి కేసు నమోదు చేసి ప్రాపర్గా విచారించి రిమాండ్ చేస్తాము. ఈ విచారణలో తెలియంది ఏమిరా అంటే ఈ సానె హరికృష్ణ అనేవాడు ఇంతకుముందు కువైట్కు పోయి వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ చిన్నచౌక్ లిమిట్స్లో ఒక రూమ్ తీసుకొని ఉంటున్నాడు. అతను అక్కడి నుంచి గాంజాయి తీసుకొని వచ్చేది, తర్వాత దాన్ని లాభానికి అత్యధిక ధరకు ఇక్కడ మిగతా 2 ముద్దాయిలకు అమ్ముతూ ఉన్నాడు. ఆ మిగతా 2 ముద్దాయిలు వాటిని ప్యాకెట్స్గా చేసి మిగతా వాళ్లకు అమ్మే ప్రయత్నంలో ఉంటే గిన మన చిన్నచౌక్ పోలీసు వారు వారిని పట్టుకొని అరెస్ట్ చూపించినారు. వారిని ఈరోజు రిమాండ్ చేస్తాం. ప్యాకెట్స్లో అది 500, 1000 రూపాయలు ఆ విధంగా ఇది చేస్తాం.